సాయంత్రం వరకు దట్టమైన మేఘాల కింద ఉన్న భాగ్యనగరంలో రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం నగరాన్ని తడిపేసింది. దీంతో ఎప్పట్లానే రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు హైదరాబాద్ వాసులకి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షం కుమ్మేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు కొన్ని ప్రాంతాలను విడిచిపెట్టలేదు. నాన్ స్టాప్ వర్షంతో ప్రధాన రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నాలాల్లోంచి నీరు బయటకు పొంగడంతో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. అమీర్పేట్, ఖైరతాబాద్, లకడీకపూల్, సికింద్రాబాద్, పార్సిగుట్ట, బేగంపేట్, బోయిన్పల్లి, లంగర్ హౌస్, టోలీచౌకీ ప్రాంతాల్లో కుండపోత వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు కుకట్పల్లి నుంచి జేఎన్టీయూ వరకు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళుతున్న సమయంలో వాన కురవడంతో జనం పడ్డ అవస్థలన్నీ ఇన్ని కావు. మరోవైపు తాజా వర్షంతో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ మరోసారి బయటకొచ్చింది. నాలాల్లోంచి నీళ్లు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లోకి భారీగా నీరు చేరింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హోరు వాన కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. మరో 4 రోజులు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ మాట నగరజీవికి వణుకు పుట్టిస్తోంది. వర్షం కురిస్తే మంచిదే, కానీ దానివల్ల సిటీలో ఇబ్బందులను తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం, అటు చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఈ రెండింటి కలయికతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వీడికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంటుంది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాలను ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున కోస్తాలో విస్తారంగానూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. వెస్ట్ సెంట్రల్ బే, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నార్త్ వెస్ట్ అంటే వాయు బంగాళాఖాతం ఆనుకొని దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకొని అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వలన రాగల 24 గంటల్లో అనేక చోట్ల కోస్తా ఆంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఏపీలో అత్యధికంగా అమలాపురంలో 14 సెంటీమీటర్లు, తణుకులో 9 సెంటీమీటర్లు, తాడేపల్లిగూడెం, చిలకలపూడిలో 6 సెంటీమీటర్లు, ధవళేశ్వరం, చోడవరం, అనకాపల్లిలో 5 సెంటీమీటర్లు, నరసాపురం, పాలకోడేరు, యలమంచిలిలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరితో పాటు అనంతపురం జిల్లా గుత్తిలో వర్షం కురిసింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్లోనూ జోరు వాన కురిసింది. భద్రాచలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామాలయం వీధిలోని ఓ ఇంటి గోడ కూలింది. ఈదురుగాలులకు పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయాయి. 2 రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి.